అణగారిన బ్రతుకులకు ఆశాదీపంగా వెలుగొందుతున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమం మరో 3 మానసిక వైకల్యులకు ఆశ్రయాన్ని కల్పించబోతుంది. అదిగో ఈ పుణ్యప్రాంగణంలోకి వస్తున్న వ్యానుకి శక్తి సదా వారధి. కరీంనగర్ ప్రాంతం నుండి శక్తి సదా ఇన్ఛార్జ్ రమాదేవి గారి ఆదేశాల మేరకు నరేష్ అనబడే వ్యక్తి ఓ 3 అభాగ్యులను వెంటబెట్టుకుని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో చేర్చడానికి వచ్చాడు. వారిని ఆశ్రమ సేవా బృందం సాదర ప్రణామపూర్వకంగా ఆహ్వానించి ఆ 3 ఆశ్రమంలో చేర్చటానికి అనుమతిని మంజూరు చేసింది. ఆశ్రమ సేవకులు నడవలేని ఆ నిర్భాగ్యులను ఆశ్రమంలోకి వీల్చైర్ల సాయంతో లోపలకు తీసుకువెళుతున్నారు. నరేష్ మాటలు విందాం. నా పేరు నరేష్, మేము కరీంనగర్ నుంచి వచ్చాము. 3 తీసుకొచ్చాము కరీంనగర్ నుంచి. రమాదేవి మేడం పంపించారు ఇన్ఛార్జ్. 2 శక్తి సదా నుంచి తీసుకొచ్చాము, ఒకరినేమో ఓపెన్ షెల్టర్ నుంచి పట్టుకొచ్చాము. 3 ఇక్కడ చౌటుప్పలు అమ్మా నాన్న అనాథాశ్రమంలో అప్పచెప్పాము. ముందుగా వారిని ఆశ్రమంలో ఉన్న వైద్య విభాగానికి నడిపించి తగిన ప్రాథమిక చికిత్స నిర్వహించారు. తదుపరి వారిని అనాథలున్న విభాగంలోకి తీసుకువెళ్ళి ఆశ్రమ బిడ్డలుగా చేర్చారు. ఏ దిక్కు మొక్కు లేని ఎందరో అభాగ్యులకు అమ్మా నాన్నయ్య అహర్నిశలు వారి కోసం శ్రమిస్తున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి మీ వంతు సాయాన్ని అందించి మానవతా దృక్పథాన్ని ఈ సమాజం నుంచి మేల్కొలుపుతారని సదా మీ సేవగా ఆశిస్తోంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సర్వే జనాః సుఖినో భవంతు. ఆశ్రమం పేరుతో డబ్బులు వసూలు చేసేవారిని నమ్మకండి. చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమం పేరుని స్వార్థం కోసం ఉపయోగించి చందాలు విరాళాలు వసూలు చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరుని వాడుకుని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో వీధుల్లో తిరుగుతూ బట్టలు, బియ్యము, పప్పులు, నిత్యావసరాలు, నగదు వసూలు చేస్తున్నట్లు ఆశ్రమం దృష్టికి వచ్చింది. వీధుల్లో తిరుగుతూ సహాయం చేయమని ఆశ్రమ యాజమాన్యం ఎవరినీ పంపించదని గమనించండి. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి దండుకునేవారి వివరాలను ఫోటోలు, వీడియోస్ రూపంలో మాకు పంపిస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటాము. సంప్రదించవలసిన నంబర్లు 8686434434 మరియు 8686474474.